టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ లో డిస్కౌంట్ పొందగలరు. టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ 3వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు. స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ 4th ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్, బోస్ రోడ్, తెనాలి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6281605420. బాధ్యత గల పౌరుడుగా దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. మీరు లేని లోటు మాకు తెలిసింది అంటూ నాదెండ్ల మనోహర్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు వల్లభాపురం రైతులు. కొల్లిపర మండలం వల్లభాపురంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మనోహర్ పాల్గొన్నారు. వల్లభాపురంలో మనోహర్కు ఘన స్వాగతం లభించింది. మనోహర్ ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తూ ఇన్నాళ్ల మన ఎడబాటు త్వరలోనే తీరిపోతుందని, తిరిగి మనం అందరం కలిసి పనిచేసే రోజులు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మనోహర్ ప్రజలతో మాట్లాడుతూ కొల్లిపర మండలం వల్లభాపురంలో 35 కోట్ల రూపాయలతో తాను అధికారంలో ఉన్నప్పుడు రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశానని, ఆనాడు రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తుంటే చాలామంది విమర్శించారని, అయినా రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని ప్రారంభించానని చెప్పారు. దీనివల్ల ఇప్పుడు ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చేయగలిగానన్న తృప్తి ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగా సాంబిరెడ్డి అధ్యక్షత వహించగా, ఇంకా ఈ కార్యక్రమంలో రైతులు, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఆత్మీయ సమావేశం సామిరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఆయన ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవడం. మొట్టమొదటి కార్యక్రమం మొన్న కొల్లిపరలో మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారు, నేను ఒక మండల సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రతి గ్రామంలో అదేవిధంగా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ముందుగా మిమ్మల్ని అందరినీ కలుద్దామని ఒక ప్రయత్నం చేద్దామని భాగంగా ఈరోజు వల్లభాపురం రావడం జరిగింది. గతంలో బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేసుండ్రు పల్లె నిద్ర అనే కార్యక్రమం మన వల్లభాపురంలో ఆ రోజున శ్రీకారం చుట్టి జిల్లాలో ఉన్న ప్రతి అధికారిని కూడా తీసుకొచ్చి రాత్రి అంతా కూడా పల్లెల్లో గడిపి మనం ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఏ విధంగా మనం అభివృద్ధి చేద్దాం, అందరినీ సమానంగా చూసుకునే విధంగా, ఒక మనోధైర్యం నింపే విధంగా ఒక ప్రయత్నం చేద్దామని ఆ రోజున ఒక కార్యక్రమం మొదలుపెట్టాను. మన మండలాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకొని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం ప్రతి పాఠశాలలో కూడా, ప్రతి గ్రామంలో కూడా యువతకు ఒక ఆదర్శవంతంగా నిలబడాలనే ఉద్దేశంతో మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. వల్లభాపురంలో మీకు తెలుసు, ఈ రోజున నేను ఆ రోజు నిర్మాణం చేసేటప్పుడు చాలామంది నన్ను కొన్ని సందర్భాల్లో సరిగ్గా నన్ను అర్థం చేసుకోలేకపోయారు. కానీ 35 కోట్ల రూపాయలతో ఆ రోజు మనం తీసుకొచ్చిన రక్షిత మంచినీటి పథకం ఈ రోజున వల్లభాపురం నుంచి మనం నీళ్లు మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి చాలా అద్భుతంగా, ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా, తాగునీటి సమస్య లేకుండా మనం అన్ని గ్రామాలకి తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఆ రోజున్న దూరదృష్టితోటి మనం తీసుకొచ్చిన పథకం. దాంతోపాటు మనం వేసిన రహదారులు కానివ్వండి, లేకపోతే రైతులకి ప్రత్యేకంగా నాకు బాగా గుర్తు, వల్లభాపురంలో చాలామంది రైతులకి మనం ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, పరికరాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం నుంచి తీసుకున్న రోజు ఆదుకున్నాం. నేను విమర్శించడానికి కోసం రాలేదు, ఎందుకంటే నేను ఏది చేసినా కొంచెం పాజిటివ్గానే ఆలోచిద్దామని చూస్తాను. ఇతరులు వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళకున్న ఎజెండాలు ఖచ్చితంగా వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు, రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ నేను ఎప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేయను. నేను చేసేది ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా నిలబడితే మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇందాక సామిరెడ్డి గారు అన్నట్టు అమరావతి రాజధాని అని చెప్పి మనకి నిర్మాణం చేసుకుంటున్న సందర్భంలో పూర్తిగా దాన్ని విధ్వంసం చేసే విధంగా తయారు చేసినప్పుడు ఎంత నష్టం జరిగిందో మీరందరూ చూశారు. ప్రాంతం ఖచ్చితంగా ఎంతో అభివృద్ధి చెందాల్సింది. తీర ప్రాంతం, అద్భుతంగా మనకు వనరులు ఉన్నాయి. కానీ ఆ వనరుల్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే కేవలం కొంతమంది కుటుంబాలకు, కొంతమందికే పరిమితం అయితే ఎంత నష్టం జరిగిందో మన ప్రాంతాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. ఎంతో ఆదర్శవంతంగా మీరందరూ కూడా కష్టపడి కొల్లిపర మండలం ఆ రోజు గుంటూరు జిల్లాలో నంబర్ 1 స్థానంలో ఉండేది. కొల్లిపర మండలం 57 మండలాల్లో ఉన్నత స్థాయిలో ఉండేది కొల్లిపర మండలం. అది మహిళల పొదుపు సంఘాల్లో కానివ్వండి, మీరు చేస్తున్న కష్టంతో మీరు పండించిన పసుపు కానివ్వండి, రైతాంగం ఇక్కడ ఎంతో ఆదర్శవంతంగా నిలబడిన సందర్భాల్లో వేరే రాష్ట్రాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి
కొలిపల్లో నేర్చుకుని వెళ్ళాలని ఉండేవాళ్ళు. అసలు అధికారులు ఏమైపోయారని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక శాసనసభ్యుడు కనీసం గోతులు కూడా పూడ్చుకోలేకపోతే మరి దేనికి శాసనసభ్యుడు పదవి చెప్పండి? ఎంత ఇబ్బందిగా ఉంది మనకి రావాలంటే మన గ్రామానికి. ఈ రోజున అరగంటలో జరగాల్సిన ప్రయాణం గంటన్నర పడుతుంటే ఎంత ఇబ్బంది. పాపం వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు, సామిరెడ్డి గారు కూతురు అల్లుడు. కనీసం 3 గంటలై ఉంటుంది, 2.5 గంటలై ఉంటుంది గుంటూరు నుంచి రావాలంటే. కరకట్న వస్తున్నారా? అసలు ఒకప్పుడు నంది వెలుగు దగ్గర అంత అద్భుతంగా మనం వంతెనలు వేసి, శివులూరు దగ్గర మీకు తెలుసుగా 40 రోజుల్లో వంతెన వేసాను. వంతెన అక్కడ ఆ రోజు చెడిపోతే పడిపోయింది ఆ రోజున 40 రోజుల్లో. దేనికోసం అంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు కదా, ఆ విధంగా ఆలోచించాలంటున్నాను నేను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి ఏ విధంగా ఆలపాటి రాజా గారు మీకు ఒక మంచి నాయకుడిగా నిలబడి మీతో పాటు పోరాటం చేసి పార్టీ బలోపేతం కోసం, సమాజం కోసం నిలబడ్డారో అదే కార్యక్రమం ఖచ్చితంగా కొనసాగిద్దాం. నేను మీతో పాటు అండగా నిలబడతాను. ఆయనకున్న ఆలోచనలు, నాకున్న ఆలోచనలు కలిపి ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏవవుతాయో వాటిని అధిగమించుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక మాత్రం అవసరం. కొలిపరిని మనం రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేద్దాం, ఎటువంటి గ్రామాల్లో ఏ కార్యక్రమాలు చేద్దాం అనే ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. దాన్ని మీరందరూ కూడా గుర్తించండి. ఎందుకంటే మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు కనీసం 10 మంది చెప్పగలిగితేనే మీరు ప్రభావితం చేయగలుగుతారు.